హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, చాలా సంతోషంగా కూడా ఉన్నానండి. ఎందుకంటే మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్లు అయ్యారు. సో అందుకని చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే 1000 నెంబర్ అని అనుకోవచ్చు, కానీ అది నెంబర్ కాదండి, మీ అభిమానము. అందుకోసమే నేను ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నాను. సో ఇలాగే నన్ను అభిమానిస్తారని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీని అయితే మీ అందరికీ చూపించేస్తాను. ఆ రెసిపీ ఏంటి అంటే పనసపండుతో ఇడ్లీ పెట్టుకోవడం అండి. పనసపండుతో ఇడ్లీ అక్క బాగుంటుందా అని మీరు ఏ డౌట్ పడొద్దండి, చాలా బాగుంటుంది. ఈ పనసపండు రెసిపీ అయితే నాకు బెంగళూరులో ఒక ఆంటీ అయితే టేస్ట్ కోసం ఇచ్చారండి. తిన్నప్పుడు మాత్రం విచిత్రంగా పెట్టాను ముఖం అయితే, పనసపండుతో ఇడ్లీనా అనేసి. తిన్న తర్వాత అనిపించిందండి, ఓ పనసపండుతో ఇలా కూడా చేసుకోవచ్చా అనేసి. అంత టేస్ట్గా ఉంది, అంత బాగుంది. మరి అంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేయకపోతే బాగుంటుందా? బాగోదు కదా. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని అయితే చూసేద్దామా. ఫస్ట్ అయితే నీట్గా పనస్తోలను అయితే ఒలిచేసుకొని ఇలా వాటిలో ఉండే గింజలను అయితే సెపరేట్ చేసేయాలండి. ఈ గింజలతో మా శ్రీకాకుళం సైడు రెసిపీ కూడా చేస్తారండి, కర్రీ బాగుంటుంది. సో అది ఎప్పుడైనా వీలుంటే చూపిస్తాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు పనస్తోనలు వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నాను. అదే హాఫ్ కప్పు అంటే పావు కప్పు వేసుకోండి సరిపోతుంది. బెల్లం కూడా వేసుకొని 3 మిక్సీ పట్టించేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసేయాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకొని, ఈ కప్పుతోని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. దానిలోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసేయాలి. బొంబాయి రవ్వ మనం వేయించాల్సిన అవసరం అయితే లేదండి, అలా డైరెక్ట్గానే పచ్చిదే వేసేయచ్చు. సో ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసాం కదా. ఇప్పుడు తగినన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి, ఎంత మనకి లూజ్గా ఉంటుందో అంతవరకు. సో దానిలోకి వంట సోడా ఒక చిటికెడు, అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇడ్లీలా రావాలి కదండి, అందుకోసమే వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను. తగినన్ని నీళ్ళు వేసుకొని కలిపేసుకోవాలి. మరి మనం ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా అంటే మరీ నీళ్ళలా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రకి నెయ్యిని వేసుకొని అప్లై చేసేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నట్లయితే ఇడ్లీలు మంచి ఫ్లేవర్ బాగుంటాయి. సో ఇలా ఒక్కొక్క గరిట పిండిని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇడ్లీ పాత్రలోకి నీళ్ళు వేసుకొని ఇడ్లీలు పెట్టేసేయాలి. మనకు ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పడుతుంది ఇడ్లీలు ఉడకడానికి. టచ్ చేసి చూస్తే మనకి చేతికి అంటనట్లయితే ఇడ్లీలు రెడీ అయిపోయినట్టేనండి. ఇంతేనండి, సింపుల్ అండ్ ఈజీ టేస్టీ పనసపండు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే సర్వ్ చేసేస్తున్నాను. ఈ పనసపండు ఇడ్లీలు మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.